ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్కారం. మాఘపురాణం 27వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ కృత్స్నవద మహర్షి జన్హు మహర్షికి చెప్పిన ఇంకొక కథ చెప్పబడుతోందండి. మాఘమాసమున నదీ ప్రవాహమున స్నానం చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతమును ఆచరించిన వాని పుణ్యభాగ్యమును వినమంటున్నారు. అట్టివాడు దివ్య విమానాన్ని ఎక్కి పూజ్యుడై తన వంశం వారిని అందరినీ ఉద్ధరించుతూ పుణ్యలోకానికి చేరతాడు. ఈ విషయాన్ని తెలిపి మరి ఒక కథని చెప్తాను వినమన్నారు. ఏమట, ఇది అత్తాకోడళ్ల కథ చెప్తున్నారండి. అత్తగారులు కోడళ్ళని హింసిస్తే వాళ్ళకి ఇలాంటి పాపాలు కలుగుతాయని తెలియబడుతోందనమాట. ఇంతకుముందు మనం చదువుకున్న కార్తీక పురాణంలో అంటే పోలి స్వర్గారోహణ కథ అప్పుడే మనకు తెలుసు. అత్తగారు ఆ కోడల్ని బాగా చూడకపోవటం వల్ల అది అమ్మాయి పైకి వెళ్ళిపోయింది, స్వర్గారోహణ చేసేసింది. ఈ అమ్మాయి వీళ్ళేమో కోడలు అది అత్తగారు మిగిలిన తోడుకోడళ్ళు కిందే ఉండిపోయారు అని. ఇంచుమించు అలాంటిదే ఒక చిన్న కథ అండి. ఇతరులని హింసించటం అనేది పనికిరాదు. నువ్వు ఎంత పూజ చెయ్యి, నీకెంత భక్తి ఉండనివ్వు, ఆధ్యాత్మిక ప్రసంగాలు ఎన్ని విన్నా సరే నీ వల్ల నీ ఇంట్లో వాళ్ళు కానీ ఇంకొకరు కానీ పరులు బాధపడుతూ ఉంటే కనుక నీకు ఈ విన్న ప్రయోజనం ఏమీ ఉండదు. మీరు గుడికెళ్ళి ఎంత భక్తి ఉన్నా సరే మీ కోడలికి కష్టం, లేదా మీ భర్తకి కష్టం, మీ కుమారులకి కష్టం, ఆడపిల్లలు బాధపడుతున్నారు మీ వల్ల, పని మనుషులు బాధపడతారు, మీ కిందుండే పని వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇక ఆ బాధ ఆ పాపం పెద్దదైపోతుంది. మీరు చదివే మంచి పుస్తకాలు, మీరు వినే మంచి ఆధ్యాత్మిక ప్రసంగాలు, మీరు వెళ్ళే దేవాలయాలు, చేసే తీర్థయాత్రలు ఇవన్నీ సున్నా అయిపోతాయి. ఇవన్నీ ఎలా అంటే తులలాగా తూస్తారు. తులన జరుగుతుందన్నమాట. మంచింత చెడింత అని. మంచి ఇవన్నీ తయారు చేసి ఇవన్నీ చూసుకుని అన్నీ విని చక్కగా గుళ్ళకెళ్ళి గోపురాలకెళ్ళి పూజ చేసి మన సంపదని భగవంతుడికి బోళ్ళు చోట్ల సమర్పించి చేసినా కూడా ఆ పుణ్యం పెద్దది కాదు. మాఘ స్నానాలు చేసినప్పటికీ నువ్వు చేసిన పాపం పెద్దదైపోతుంది. ఎలాగా? ఇతరులని బాధించకూడదు. భగవంతుడు ప్రతి చోట ఉంటాడు. ప్రతి ప్రాణిలోనూ భగవంతుడే ఉన్నాడు. నాలోనూ భగవంతుడే, నీలోనూ భగవంతుడే. ఆ భావాన్ని మరిచిపోయి గనక ప్రవర్తిస్తే ఈ పాపం పెద్దదైపోతుంది. అలాంటి విషయాలు చెప్పే కథలు కొంచెం తక్కువే ఉన్నాయండి, అక్కడక్కడ కనబడతాయి. ఈ కథ అటువంటిదన్నమాట. ఏమిటో చూద్దాం, చూడండి. ద్వాపర యుగంలో విదేహ దేశమున క్రూర అనే పేరు కలిగినటువంటి ఒక స్త్రీ ఉండేదట. ఆమె ఒక రైతు భార్య, అమిత కోపిష్టి. అయితే ఆమె దంపతులకి జ్ఞాని అనే ఒక కుమారుడు ఉండేవాడట, ఒక కొడుకున్నాడు. అతను దయావంతుడు, ధర్మాచరణమున ఇష్టం కలిగినవాడు. ధర్మం ఇష్టం అబ్బాయికి, చాలా బుద్ధిమంతుడుగా ఉండేవాడు. అతని భార్య పతిభక్తి కలిగింది, ఉత్తమురాలు. ఆమె కూడా ఏం చేసేది, ధర్మకార్యాలంటే ఇష్టము, బంధువులకి, దీనులకి, అతిథులకి అందరికీ యథాశక్తి సేవ చేసేది. మంచిదన్నమాట, ఉత్తమురాలు అమ్మాయి. అత్తమామలకి ఎప్పుడూ సేవ చేస్తూ ఉండేది. కానీ క్రూర ఎవరి గురించి చెప్తున్నామో ఆమె కోడల్ని ఏ దోషం లేకుండా నిందించేది, తిట్టేది. అప్పుడప్పుడు ఆమె భర్త కూడా కోడల్ని హింసిస్తూ ఉండేవాడు. పాపం ఆ కోడలు ఇది పూర్వజన్మ కర్మ ఫలమని తలచి అత్తమామలు పెట్టు హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తిగా సేవలు చేస్తూ ఉండేది. ఇప్పుడు ఈ మాట చెప్పంగానే అంటే కోడళ్ళు మంచివాళ్ళ, అత్తగాళ్ళు చెడ్డవాళ్ళ అన్న పాయింట్ వస్తుంటుందండి. కోడళ్ళు కూడా ఎవరైనా సరే మన వల్ల ఇతరులు బాధపడుతుంటే, కోడళ్ళ వల్ల అత్తగారులు కానీ ఒక మనిషి వల్ల ఇంకొక మనిషి అనేది మెయిన్ పాయింట్. అత్త కోడళ్ళ కథలు లోకసహజంగా చెప్పుకునేవి కాబట్టి చెప్పబడింది. కానీ అత్తగారు కోడల్ని హింసిస్తుంది. కోడళ్ళు హింసించరు అత్తగారులని. అన్నం పెట్టకుండా, ఇంట్లోకి రానివ్వకుండా, కొడుకు పిల్లల్ని కలవనివ్వకుండా చేసేవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఏంటంటే నువ్వు ఎంత పూజ చేసినా ప్రయోజనం లేదని, ఇతరులు కూడా మనలాంటి వాళ్ళని గుర్తించాలనే జ్ఞానం లేకపోవటం, అజ్ఞానం వల్లే వస్తాయండి ఇవన్నీ ఆ సమస్యలు. ఒకనాడు ఇట్టి హింస పొంది దుఃఖించుచున్న భార్యను చూసిన క్రూరాపుత్రుడైన జ్ఞాని తన అమ్మ నాన్నతో ఇట్లా అన్నట్ట, నాయన అమ్మ నా మాట వినండి. నా మాట కీర్తి కలిగించేది, ధర్మాన్ని సాధించేది. మీకు కోడలిపై కోపం ఎందుకు? అసలు ఈ పోట్లాటకి కారణం ఏమిటి? మీ శరీరములకు బాధ కలిగించు ఈ కోపంతో మీకేం ప్రయోజనం? మన కోపం వస్తుందంటే ముందు బీపీ వస్తుంది కదా, శరీరానికి బాధ కలిగిస్తుంది కోపం వచ్చేసరికల్లా. ఏం ప్రయోజనం? సర్వసంపదల్ని నశింపజేసే కలహం ఎందులకు? సంపదలు ఎట్లా పోతాయి కలహంతో? ఎంతసేపు నిరంతరం కొట్టుకుంటుంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి. వీళ్ళు కొట్టు చచ్చిపోతున్నారు, నేను ఇక్కడ ఉండనని.
దుర్మార్గమైన ప్రవర్తన ఉన్న చోట ఉండదు. లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది బయటికి. నేను కానీ నా భార్య కానీ మీకేం అపకారం చేశాము? మీ ఈ కోపానికి కారణమేమీ నాకు కనిపించట్లేదు. పెరిగిన కోపం చేత ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మున్నగున్నవి నశించును కదా అన్నాడు. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపాన్ని మాని మా యందు దయచూపి సర్వజన సమ్మతమైన ఓర్పుని వహించండి అని పలికాడు అని అడిగాడనమాట. అడిగేసరికల్లా పుత్రుడి మాటలు అంటే కొడుకు మాటలు విన్నటువంటి క్రూర భర్తతో సాపాటుగా మిక్కిలి కోపంతో మహాకోపంతో ఇలా అందుట, మూర్ఖుడా పోపో, నువ్వెంత నీ భార్య ఎంత, అమ్మా నాన్నకి ఇట్లా నీతిబోధం చేసే నిన్ను నీ భార్యను ఏం చేసినా తప్పలేదు. అమ్మా నాన్న ఎలాగైనా ప్రవర్తించవచ్చు, కానీ వాళ్ళకి నీతి బోధించకూడదు, మీరు చేసేది కరెక్ట్ కాదు అని అమ్మకి చెప్పకూడదు అని అంటోందనమాట ఆవిడ. చెప్పచ్చండి, మా అమ్మకి నేను ఎలా చెప్తాను అని అనుకోకూడదు. బాలాదపి సుభాషితం అన్నారు. బాలుడు చెప్పినా మంచి మాట తీసుకోవాల్సింది. అది అమ్మైనా నాన్నైనా తాత నాయనమ్మ అవ్వ అమ్మమ్మ అయినా సరే చిన్నవాళ్ళు చెప్తే తీసుకోవాలి. ఎందుకంటే మనం చూడండి, ఈ సనక సనందనాథులకి మార్కండేయుడు పూజ చేశాడని విన్నాం. కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిని చల్లుకున్నాడు. 5 సంవత్సరాల బాలురుగా ఉండేటువంటి సనక సనందనాథుల పాదాలని వృద్ధుడిగా కనపడే మార్కండేయుడు పాదాలు కడిగాడు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న మంచి గొప్ప సంగతిని వల్ల హరినామ సంకీర్తన నిరంతరము చేస్తారు కాబట్టి, హరి భగవద్గాన లాలసత్వం ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గుర్తించి పూజించాడు. అబ్బాయి మంచి మాట చెప్తే తీసుకోవాల్సిందే అని చెప్పి ఏమన్నారు, మేమేం చేసినా తప్పులేదు అని చెప్పేసి ఏం చేశారు, కొడుకుని కోడల్ని మళ్ళీ మళ్ళీ మాటికి పలుమార్లు నిష్కారణంగా కొట్టారు. ఇట్లా దెబ్బలు తింటున్న పుత్రుడు దోషాన్ని చెందాడు. కానీ కోపం వచ్చింది. కానీ వచ్చినా కూడా మళ్ళీ సహజమైన శాంతత్వంతో ఏమనుకున్నాడు, అయ్యో తల్లిదండ్రులను ద్వేషించడం ఎంత తప్పు, అలాంటి వాళ్ళు శాశ్వతంగా నరకానికి పోతారు, మరి అమ్మా నాన్నలకు సమానమైన దైవం వేరొకటి లేదు, స్త్రీకి భర్తను మించిన దైవం లేదు, ఇప్పుడు విష్ణువుతో సమానమైన దైవము గంగతో సమానమగు తీర్థము లేవు కదా అని భావించాడు. అందుకని ఏం చేశాడట, భార్యని తగిన మాటలతో ఊరడించి ఓర్పుగా ఉండమ్మా, కొన్నాళ్ళు ఓర్చుకోమా, అమ్మ నాన్న కొంచెం మారతారులే అని బతిమిలాడి ఆమెను సమాధానపరిచాట. కోపిష్టి అయినటువంటి క్రూర కోడల్ని ఒకరోజు కొట్టి ఓ గదిలో పెట్టి తలిపేసిందిట. ఆమె కుమారుడు ఆ కొడుకు గారు జ్ఞాని ఈ యొక్క అకృత్యాన్ని చూసి తల్లినేమి అనలేక పితృభక్తి వలన ఏమీయూ చేయలేక మౌనంగా బాధపడుతూ పూర్వంలాగానే అమ్మా నాన్నలకు సేవ చేస్తూ ఉన్నట్ట. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నము నీరు లేక ఆ విధంగా నిర్బంధంలోనే ఉండిపోయింది. ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు, మిత్రులు ఈ పని కూడదని ఎంత చెప్పినా సరే క్రూర వాళ్ళ మాటలు వినిపించుకోలేదు. కోడల్ని అలాగే నిర్బంధించి పీడించింది. 7వ దినమున కోడలు అన్నము నీరు లేకుండట చేత దుఃఖించి కృషించి కృంగి మరణించెను. 12వ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలేనని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూశాను. మరణించిన భార్యను చూసి సంతాపాన్ని పొంది నిశ్చేష్టుడై ఉండిపోయాను. కాసేపటికి స్పృహ వచ్చి చిరకాలం దుఃఖించాడు, ఏడ్చాడు. గాలికి పడిన చెట్టులాగా దుఃఖభారంతో నేల మీద పడిపోయాడు. ఏడుస్తూ అయ్యో నా భార్య చనిపోయిందే అని ఏడుస్తున్నాడట. క్రూర తలుపు తెరిచి ఉండటం చూసి మహాకోపం వచ్చేసిందట ఆవిడికి. ఎవడు తీసాడరా తలుపు అని గబగబా వెళ్ళింది. లోపల మరణించి పడి ఉన్నటువంటి కోడల్ని, దుఃఖ వివసత్వంతో నేల మీద పడిపోయి ఉన్న కొడుకుని చూసేసరికల్లా ఆశ్చర్యంగా ఆవిడికి దుఃఖం వచ్చేసిందట. అమ్మయ్య పీడ పోయింది అనిపించలా. అంటే భయం కలిగి దుఃఖం వచ్చి ఉండొచ్చు, బాధ కలగడానికి ఏమి విషయం లేదు అక్కడ. బాధ ఎందుకు కలుగుతుంది? బాధ కలగాలంటే వాళ్ళ మీద మమత్వం ఉండాలి, ఇది నాదన్న ఆలోచన ఉండాలి. ఆమెకు అదేం లేదు. ఉండుంటే 7 రోజులు 8 రోజులు అన్నం పెట్టకుండా గదిలో పెడతారా ఎవరైనా? పెట్టరు. ఈవిడ ఆ పని చేసింది. ఒక బెదురు వచ్చిందనమాట ఆవిడకి. దాంతో విపరీతంగా ఏడ్చిందిట. చేతులతో నెత్తి కొట్టుకుంటూ చిరకాలము సోకించింది. ఎంతసేపో ఏడ్చిందిట విపరీతంగా. ఆమె ఏడుపు విని చుట్టుపక్కలందరూ ఏమిటంటూ వచ్చారు. ఈ విషయం తెలుసుకుని ఈ క్రూరని విపరీతంగా తిట్టిపోశారు వచ్చిన వాళ్ళంతా. మా ఇంటి సంగతి నీకెందుకన్నావు, చివరికి నువ్వు ఈ పని చేసావు, కోడలు మరణానికి కారణమయ్యావని ఇక అసలు ముఖానోట తిట్టిపోశారనమాట. అందరూ వచ్చిన వాళ్ళంతా తిట్టారు. కాస్త పెద్దవాళ్ళు వాళ్ళు అయితే మెటికలు విరిచారు. దెబ్బలు కొట్టగలిగే సత్తా ఉన్న వాళ్ళు 4 దెబ్బలు కొట్టారు, నీ వల్ల అమ్మాయి చనిపోయిందని. దాంతో ఈవిడేం చేసింది, అట్లా ఉండిపోయింది. కొందరు బంధువులు కోడల శవాన్ని తీసుకెళ్ళి దహనం చేశారు. ఈ స్పృహ తప్పి పడిపోయినాడు, వాడి స్పృహలోకి రాలా. అత్త మామ బిగమహాలు వేసుకుని కూర్చున్నారు. అత్తగారు ఏడుస్తుంది, అందరూ తిట్టిపోస్తున్నారు. అత్తని తిడుతున్నారు, మామని తిడుతున్నారు.
సరే, క్రూర కుమారుడు మీకు కొంతకాలానికి లేచి ఈ దుఃఖాన్ని భరించలేక అక్కడ ఉండలేక గంగా తీరానికి వెళ్ళిపోయాడట. అమ్మా నాన్నతో అతను వెళ్ళిపోయాడు. వెళ్ళి శోకభారంతో కొంతకాలానికి, అయ్యో నేను భార్యను రక్షించలేకపోయాను, ఆమె మరణానికి మా అమ్మ ఒక పెద్ద కారణం అయితే నేను కూడా ఒక చిన్న కారణాన్ని అయ్యానని బాధపడుతూ దుఃఖించి మరణించాడట. ఈ క్రూర పశ్చాత్తాపాన్ని పొందింది. పుత్రశోకాన్ని భరించలేక చిరకాలం దుఃఖించింది. ఎన్నాళ్ళో వాళ్ళ అబ్బాయి చనిపోయాడని ఏడ్చారనమాట. భర్త కూడా అట. ఇద్దరు కొన్నాళ్ళు అధికంగా శోకించడం, వాళ్ళు ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల జనాలతో అయ్యో పాపం కొడుకు కూడా పోయాడు అనిపించేది. కానీ దీని బుద్ధి వల్లే కదా ఇలా జరిగింది, ఈ బుద్ధి ముందే ఉండద్దు అని తిట్టుతూనే ఉండేవాళ్ళు. అయ్యో పాపం అనుకునేవాళ్ళు కానీ తిట్టిపోసేవాళ్ళు అనమాట. ఇక కాని సమయాన్ని విచారించి లాభం ఏముంది? పుత్రశోకాన్ని భరించలేక నిద్రాహారాలు మాని కొంతకాలానికి మరణించారు. కొన్నాళ్ళకి చనిపోయారు. చనిపోయేసరికల్లా ఏమైంది? వీళ్ళు యమలోకానికి చేరారు. ఎక్కడికో చేరితే అసిపత్ర నరకము అనే నరకాన్ని అనుభవించారు. కత్తుల బోను అలా తిరుగుతున్నది, ముక్కలు ముక్కలు కోసేస్తూ ఉంటుంది అనమాట. దాంట్లో చిరకాలం, ఎంత కాలమో ఆ నరకాన్ని అనుభవించారు. తర్వాత చెంపాతీరంలో సర్పాలుగా జన్మించారు, పాములుగా పుట్టారట. పుట్టేసరికల్లా ఒక రావి చెట్టు త్వరలో నివసిస్తూ ఉండేవాళ్ళు. కొంతకాలానికి ధీరుడు ఉపధీరుడు అనే ఇద్దరు మంచి వాళ్ళు వచ్చారట అక్కడ. ధీరుడు ఉపధీరుడు అంటే వాళ్ళు ఎవరో ఉత్తములు అనమాట. ఎక్కడ ఉన్నారు వీళ్ళు? ఈ ఉండటము చంపానది తీరంలో ఉంది కదా రావి చెట్టు. ఈ చంపానదిలో మాఘ స్నానం చేయడానికి ఈ ధీరుడు ఉపధీరుడు ఇద్దరు వచ్చి స్నానం చేశారు. స్నానం చేశాక మనం మామూలుగా చెప్పుకుంటాం విష్ణు పూజ చేయాలి, తర్వాత ఈ శ్రవణం చేయాలి, మాఘపురాణ శ్రవణం. మాఘపురాణం కదా, ఏదైనా విష్ణు కథాశ్రవణం, భగవత్ కథాశ్రవణం, శివకథ అయినా సరే. ఆ కథాశ్రవణం కోసం వాళ్ళు ఏం చేశారు? పెద్ద చెట్టు ఉంది కదా, ఆ రావి చెట్టు కింద కూర్చుని ఈ పూజ గీజ అంతా అయిన తర్వాత ఈ కథలు చెప్పుకుంటున్నారట. చెప్పుకుంటూ ఉండేసరికల్లా ఏమైంది? ఆ సరిగ్గా వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడైతే ఈ సర్పదంపతులు పాములుగా పుట్టినటువంటి ముందు జన్మలో ఉన్న క్రూర ఆమె భర్త ఉన్నారో ఆ చెట్టు, త్వరలో పాములు ఉన్నాయి, వీళ్ళు ఇలా చెట్టు దగ్గర కూర్చున్నారనమాట. వాళ్ళు ఇట్లా శ్రీహరి మాఘమాస మహత్యాన్ని దాని గురించి పురాణంగా చెప్పుకుంటున్నారు. ఈ సర్పదంపతులు శ్రీహరి పూజను చూడడం వల్ల, శ్రీహరి మహిమను వినడం వల్ల వాళ్ళ పాపాలు పోయాయి. ఈ పాములుగా పుట్టిన వాళ్ళిద్దరికీ పాపం నశించిపోయింది. వీళ్ళు కిందటి జన్మలో చేసినటువంటి కోడలి యొక్క మరణము, కుమారుని మరణానికి పాక్షికంగా కారణం అవ్వటం, ఈ 2 మరణాల తాలూకు పాపం పోగొట్టుకున్నారట. పోగొట్టుకుని మహాపుణ్యం కలిగింది. వాళ్ళు వెంటనే సర్పదేహాలను విడిచి దివ్యదేహాలని ధరించారట. వాళ్ళ కోసం ఒక దివ్య విమానం కూడా వచ్చిందట. శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరిపోయారు. అప్పుడు ఏం చెప్తున్నారంటే, మాఘమాస వ్రతం ఇట్టిదని ఎంతకాలం చెప్పినా పూర్తి కాదు. ఎంతమందే కొద్ది మందే మాఘమాస వ్రతం చేశారు అని చెప్పడానికి ఏం వీల్లేదు. ఇంకా ఎన్నో వేల కథలు ఉన్నాయట. మనకు అందుబాటులో ఉన్న కొన్ని కథలు మనకు చెప్పారనమాట. వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, తొండలు, సర్పములు, సజ్జనులు, రాజులంటే సమస్తమైన వాళ్ళు, వీరేమిటి సర్వ ప్రాణులు మాఘమాస వ్రతాన్ని ఆచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిది. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతాన్ని ఆచరిస్తే చేసిన పాప్యములు పోయి పుణ్యలోకములు కలుగుననుటకు ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి సుమా అని కృష్ణమద మహర్షి జన్హు మహామునికి ఈ మాఘమాస వ్రత మహత్యాన్ని గురించి చెప్పారు. ఇప్పుడు ఇన్ని రకాలుగా పాపాలు పోయి అదేదో అయిపోతుందా అని అడగకూడదు, భావించకూడదు అండి. అవకాశం ఉంటే చేయండి. మనకి ఏది కుదిరితే అది మనకి చెందుతుంది. ప్రధానమైంది భగవంతుని తలుచుకునేందుకు ఒక విధానం, ఒక ఉపాయం, ఒక నియమం. తర్వాత పొద్దున్నే లేవటం, స్నానం చేయటం, సూర్యుడికి ఎదురుగుండా దండం పెట్టుకోవటం, ఇవి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. మనకి మనసుకి ఒక ప్రశాంతతని, ఒక పాజిటివిటీని తీసుకొస్తాయి. మనం ప్రధానంగా గుర్తించవలసిన వ్యవహారం అదే. ఇందులో వ్రతకథల్లో చెప్పినట్టుగా ఇలాగే జరుగుతుందా, సర్పాలు దివ్య రూపాలు వస్తాయా లాంటి ప్రశ్నలు వేయకూడదు, ఆలోచించకూడదు. అట్లా కథ వినటము, తెలుసుకోవటమే. అంత కాకపోతే కొంతైనా అవుతుంది, మనకు కావాల్సింది అంతే. దీంతో 27వ అధ్యాయం పూర్తయిందండి. 28వ అధ్యాయంలో రేపు కలుసుకుందాం. నమస్కారం.